అమ్మ కడుపు పాడ నీకు తీరుసు పగల నిన్ను తీసుకెళ్లి ఒలికిల్లో పెట్ట నీకు కష్టం కాలదు. ఏటే తెంబేలిదానా ఏటి కూర్చున్నావే నీ మొహం సంతకెళ్ళ నీ చెమ్మడిపోను నువ్వు నాశనం అయిపోను. ఓసే ఓసే నూకాలమ్మా నీకు సిగ్గులేదంటే నా తెల్ల కోడి పుంజుని కాజేసి కోసుకు తింటావంటే నిన్ను కోసి కాకులకి అయ్యా మాయదారి మొహన్నారా నారుగు ఇవే టెంపరీ. ఈ కోడకంతటికి నీ కోడి ఒకటేనటే అయినా నీ మోదర కోడి ఎవరికి కావాలి? మన కోళ్ళ ఉందా? దొంగిలెచ్చటాక మంగళమే దొరికిందన్నట్టు నీకు మాకోడే కావాల్సి వచ్చిందంటే మొండమోపి మోహం దాన. ఇదిగో ఇడు చూడు ఈసారి ఇట్టటి ఏదో పని చేసావంటే కోక పీకి పేక చుట్టి కొమ్మకి ఏలాడదీస్తా నీ చీరు సుప్పాగల దొంగ మొహం దాన మొదనష్టపు సచ్చిందాన. వరసానికి దొప్పట్లేదు తొత్తుకు తొగరసేరన్నట్టు కోడి మాంసం కావాల్సి వచ్చింది నేను కూటకి దొంగ మొండలి దొంగ. అమ్మా నేను 10వ క్లాస్ పాస్ అయ్యాను. అప్పుడు చేసే గుర్రపు నాడాకి మరో మేకే మందంట. ఇది ఇంకొకసారి గొడవ పడితే సిగ పట్టుకుని చెరువులో దోశాను. అమ్మా నేను 10వ క్లాస్ పాస్ అయ్యాను. దానికంత గట్టిగా అరవాలంట. నేనే అరవలేదు, ఇదంతా వినేటట్టుగా ఇప్పుడు దాకా నువ్వే అరిచావు. నా అరుపులేనే కునికి బాటలు పడతా అంటే సరిగ్గా పోన్లే. నోరు మూసుకోలేవా? అది కాదు నీ కత్తిరికి తాళం వేస్తున్నాను. తాళం తాళం కుంటినాయాల. అప్పన్నా వాడి పేరు గోపాలకృష్ణ. ఇంకోసారి కుంటి కుంటిని పిలిచావంటే జాగ్రత్త. విన్నావా? నా పేరు గోపాలకృష్ణ. అలాగేనండి గోపాలకిట్టయ్య గారు. పొంగండి. చూడొద్దు మళ్ళీ, నాకు సిగ్గేస్తుంది. సిగ్గెందుకు? దర్జాగా దొరబాబులా అన్నావు. ఇక శనివారం కదా సింహాచలానికి నూనె రాసి ఒళ్ళు పడితే డబ్బులు ఇస్తాడు. ఆ ఎట్టుకెళ్ళి టీ తాగుతాడు. ఇదిగో చూడు, ఇక నుంచి నువ్వు ఎవరి దగ్గర చేయి జాపి డబ్బులు అడక్కో. అందరి ముందు నువ్వు సమానంగా గొప్పగా ఉండాలి. ఇదిగో వెళ్ళి టీ తాగిరా. రూపాయ టీ 10 పైసలే. పర్వాలేదు ఉంచుకో. ఇదిగో చూడు, అందరిలాగా బెంచ్ మీద కూర్చొని దర్జాగా టీ తాగాలి. బెంచ్ మీద? అవును, నువ్వేం తక్కువడివా? వాళ్ళకన్నా నువ్వేం తీసిపోలేదులే. ఇదిగో దువినా. ఇదెందుకు? తల తిరిగిపోతే దూకో. ఇదెందుకు? కారణం గారిలాగా భుజం మీద వేసుకుంటాను. నువ్వు వెళ్ళు.
మంచి బట్టలు వేసుకున్నాను ఉడుక్కుంటున్నారు ఎలా నీ మొహం శాంతకెళ్ళా ఏట్లా సోకి ఎలిగిపోతుంది అమ్మేమో కూడెట్టింది కూతురేమో కులుకు నేర్పింది. పోనీలేవే తల్లి లేని బిడ్డ పాపం తోడుగా ఉంచుకుందేమో. అందుకే ఉంచుకుందో ఎందుకు ఉంచుకుందో. పోనీలేవే నూకాల తల్లి దీన్ని కూడా చంపేదాకా ఊరుకునేటట్లేవు. పద పద రా. గ్రహాలు మారుతున్నాయంట. నిన్నటి వరకు ఎంతో బాధపడ్డోళ్ళు అందరూ నేటి నుండి శుక్రస్థానం వచ్చి కలకల్లాడుదురు. ఏంటి మనం కానీ కలకల్లాడిపోతాం ఏంటి? ఏమో చెప్పలు. ఏంట్రా ఇది ఇది ఇట్లా తయారయ్యాడు ఊరుగ్గాని సేటుకాలం దాపరించి ఏంటి ఏమో చెప్పలేము. జుట్టు చెరిగిపోయిందా? ఏట్రా కథ? జుట్టు చెరిగిపోతే దువ్వుకోమని మా మళ్ళీ దువ్వినిచ్చింది. దుక్కు దుక్కు ఒరే దువ్వినిచ్చి ఊరుకుందా లేక చిల్లర కూడా ఇచ్చిందా? నోటిచ్చేందుకు కూడా లేవలేకపోతున్నావు ఏట్రా? సదియ్యా. ఓ వండర్, మన కుంటి చాలా రిచ్గా ఉన్నట్టున్నాడే. మళ్ళీ ఒక్కతే ఉంటుంది కదా, ప్రస్తుతం ఏర్పాట్లన్నీ మనోడే చూసుకుంటున్నాడు. అందుకని డబ్బులు ఇచ్చి చాలా గాలాపం చేస్తున్నది. అలా కోపంగా చూడమాకరా. రే మాకు కూడా అలా ఎదురు డబ్బులు ఇచ్చే చిలకేదైనా ఉంటే చూడరా. ఊరికే వద్దు, నీ సొక్కలా కొని పెడతా. కావాలంటే ఇప్పుడు జీళ్లు కూడా కొని పెడతా. ఎలాగుంటుంది తప్ప. అయితే గురు మళ్ళీకి ఈడే నెట్టు మావా టీ తాగిపోరా. డబ్బులు పట్టుపా. హాయ్ సుశీ, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. పేరుకు పెద్ద డాక్టర్ గారు పెళ్ళాన్ని పని చేయడానికి ఒక్కడో ఉండరు, అన్ని నేనే చూసుకోవాలి. డోంట్ వరీ, ఈ ఊళ్ళో నేను పిలిస్తే రానివాడంటూ ఉండడు. చచ్చినట్టు వచ్చి పనిచేసుకోవాల్సిందే. ఓకే, జస్ట్ మినిట్. డే కుంటి. నా పేరు కుంటి కాదు, గోపాలకృష్ణ. అలా పిలిస్తేనే పలకమని మా మళ్ళీ చెప్పింది. అది సరేగాని బట్టలన్నీ ఆరేసి ఉన్నాయి, ఇస్త్రీ చేసి తీసుకురావాలి. ఒకసారి లరా. ఆ పనికి ఇంకెవరైనా చూసుకో. ఎవరి దగ్గర పని చేయకూడదు, చేతులు చాపి డబ్బులు ఇచ్చుకోకూడదని మా మళ్ళీ చెప్పింది. ఏ కుంటే కుంటే, బ్లడీ ఫుల్. మీరు పిలిస్తే చాలా మంది వచ్చేట్టున్నారు. ఈ కుంటోడికి ఎంత పొగరెక్కింది. శివులు పువ్వు గురువా, ఈ శనివారం ఒళ్ళంతా విపరీతంగా నొప్పులుగా ఉందిరా. అవును, మన ఒళ్ళు బట్టి కుంటి నా కొడుకు ఎక్కడరా? అడిగోదురా కుంటాడు. అడిగో. ఒరే అదేంట్రా మన ఒలిస్యం పట్టించుకోకుండా అలా పోతున్నాడు. ఒరే కుంటోడా, పడుతుంది కానీ. నా పేరు కుంటి కాదు, గోపాలకృష్ణ. అలా పిలిస్తేనే పలకమని మా మళ్ళీ చెప్పింది. గురువా, సమయం చూసుకుని అలాగే పిలుస్తాను గానీ ముందొచ్చి ఒళ్ళు పడరా దరిద్ర పెదవా. నీ ఒళ్ళు పట్టడానికి ఇంకెవరైనా చూసుకో. ఎవరి దగ్గర పని చేయకూడదు, చేతులు తాపి డబ్బులు ఇచ్చుకోకూడదని మా మళ్ళీ చెప్పింది. కుంటుడా, కుంటుడా, ఏంట్రా ఇది? ఆడుకొట్టాడు గురువద్దే. అబ్బా, ఏమే మళ్ళీ అలా ఉన్నావు? మీ అమ్మగారు సినిమాకి వెళ్ళొద్దా? చీచి, ఎందుకు వెళ్ళదుంటుంది? నాకే వెళ్ళాలనిపించడం లేదు. అదేమిటి, నువ్వే కదా అన్నావు ఎన్టీ రామారావు పిక్చరు ఫైటింగ్స్ అదిరిపోతాయనన్నా? అవుననుకో, కానీ ఆ థియేటర్ లో మిషన్ చెడిపోయిందట, సౌండ్ బాగలేదన్నారు. అదే ఎలా? మళ్ళీ 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 ఇప్పుడే వస్తాను. ఎందుకలా చోకోసిన మేకలా అరుస్తావు? అరవట్లేదు మళ్ళీ, పిలుస్తున్నారు. అత్తకేం తెలీదు, నువ్వు పెద్ద చదువుకుందానివి. నిన్ను నేట కట్టుకెళ్ళమంటుందా? ఎంత చిన్నతనం. సరే సరే, అక్కడ అమ్మ చిన్నపుచ్చింది, ఇక్కడ నువ్వు తయారయ్యి మరీ చిన్నపుచ్చుతున్నావు. నేను వచ్చింది అందుకు కాదు మళ్ళీ. మరెందుకు? ఇదిగా ₹2 తీసుకా. నువ్వు వాళ్ళు బెంచి టికెట్కి వెళ్ళి హాయిగా కాళ్ళ మీద కాలేసి కూర్చోండి. ఎంత బెల్ల జీలు తిని సోడా కూడా తాగండి.
నీకెక్కడిది డబ్బు? మన చెన్నయ్య గారింతో పెళ్లి కదా, చెరువుకెళ్ళి 50 కడాలు నీళ్లు తీసుకొచ్చి పోసాను. వాళ్ళు కూడెట్టి 2 రూపాయలు ఇచ్చారు, తీసుకు. ఇదిగో వస్తున్నా. సరే సరే, నీ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా ఊరంతా టంకు వేకు. మళ్ళీ నీ డబ్బు నీకే ఇచ్చేస్తా. నీ దగ్గర నుంచి మళ్ళీ తీసుకోగా. మళ్ళీ తీసుకోనగా. ఎందుకలా వంకలు తిరుగుతావు? వస్తా. రెండో సినిమా కూడా. అదేమిటి, ఇందాకనే కదా మిషన్ పాడైంది, సౌండ్ బాగుండదల్లా. ఈవేళ అదంతా బాగు చేశారంట. అదే మా కుంటూడొచ్చి చెప్పాడు. అవును, ఇంతకీ ఎవరే అతను? ఎవరో తనకే తెలియని అనాథ. అయ్యా అమ్మ ఎవరూ లేరు. తిండి ఎవరు పడేస్తే పడక ఆ పని ఈ పని చేస్తుంటాడంతే. మరి మీ అమ్మ అల్లుడు అంటుందేమిటే? అసలు మా అమ్మ మాటలకు అర్థం పడుతూ ఉండదు. 4 రోజులు పోతే నిన్ను కూడా కోళ్ళ అని పిలుస్తుంది. కొయ్యకే కొయ్యకు, అతనే నీ కాబోయే మొగుడు. ఆ కుంటి కులాసంగాడు నా మొగుడా? ఎవరైనా వింటే నవ్విపోతారు. ఓయ్, నీకంత మోజుగా ఉంటే చెప్పు, ఆ దిబ్బరొట్టి మొహంగాడి నీకేసి కట్ట పెడతా. ఈ చెట్టు కింద ఎన్నేళ్ళుగా కూకుని నీ పనులన్నీ స్థితిలో జరిపించేస్తున్నావు. చెట్టు కింద రాజుని పేరు తెచ్చేసుకున్నావు. పువ్వు అవునరా గొప్పు. ఎరా కుంటాడా, ఈ ఊళ్ళో సింహాచలం బాబు అక్కడికైనా నువ్వు ఒళ్ళు పెట్టేది కాదుగా. షావుకారు గారి గేతకి, కరణం గారి దునపోతుకి, కాకలప్ప గారి గాడిదకి నేనేగా పట్టేది. ఇగో సింహాచలమా, నిన్ను బొత్తుగా పశువుతో పోషించాడయా. దున్నపోతుని గాడిదనే కాదుగా, నువ్వైతే మాట్లాడతావు, మరి అవి మాట్లాడవే. సంతకెళ్ళాలి, డబ్బులు. సంత లేదు గింత లేదు, చేయబట్టరా. ఇప్పటిదాకా పట్టాను కదా, డబ్బులు ఈ సంతకెళ్ళాలి, అత్త కోపడుద్ది. అది సరే గాని, మీ గంగమ్మకి దాని కూతురు మల్లికి అన్ని వరాలు చూసి పెట్టేది నువ్వేనట్రా? అవును, మరి ఈ ఊళ్ళో నా కూడెట్టి పడుకోవటానికి చోటిచ్చేది గంగమ్మత్తే కదా. గంగమ్మకు మగ దిక్కులేదు కదా. ఒక్కరోజు పడుకోవటానికి రాకపోతే తిడుతుంది తెలుసా? అవునవును, ఇది వెళ్ళి ప్రతిరోజు దాని పక్కన పడుకోకపోతే దాని నిద్రే పడదు. ఎలా పుట్టింది దెబ్బ? డబ్బులు ఈ సంతకెళ్ళాలి. అది కాదురా మరి, డబ్బులు ఈ సంతకెళ్ళాలి. ఇదిగో సింహాచలమా, వీడు అరిగిపోయిన రికార్డు లాగా అక్కడే ఉంటాడు, విషయం చెప్పడం. ఆడు మొహం డబ్బులు పారిపోతాడు. ఇది కుంటే నా కొడక. బాక్సెట్టి రా. ఏమిటా సింహాచలం? ఏం లేదు, మీ కొట్లో పప్పు ఉందా? ఉంది. చింతపండు ఉందా? ఉంది బాబు. మిరపకాయలు ఉన్నాయా? మిరపకాయలు ఉన్నాయి బాబు. అయితే మీ కుట్టు నువ్వు కుట్టు దెబ్బ. ఇప్పుడు 10 తిన్నావు, జీళ్ళుంటే చాలు, ఇకేం అక్కర్లా. పీచి తెచ్చినాడే తిను. నా కోసమే కదా అత్త. మళ్ళీ నాకు ఇచ్చి పెళ్లి చేయమంట కదా, ఊరికి నేను పని చేయించుకుంటానికి అల్లుడు అల్లుడు అని పిలుస్తున్నావంట. మూకాలమ్మ చెప్పింది. ఇల్లు చూసి పిల్లి సవతాడిందని అది ఒట్టి పాడు మొకందరా. అన్ని మొదలష్టపు కబులు చెప్పుద్దు నువ్వు. ఎనబాకయ్యా రాజమ్మా. అవునత్త, అత్తారింటికి వెళ్తున్నావా? పుట్టింట పువ్వుల్లే పెరిగినా అత్తింటో అణిగిమణిగి ఉండాలి. వెళ్ళరా. ఎవరో తెలుసురా? తెలియదే. మన నల్లమణికి లేదురా, దాని కూతురు రాజమ్మ. జంతువులు చెగోళ్ళు తిని చిల్లరెగొట్టేసి టెంగురంగమని పోగొడితే వెళ్ళిపోతాం. అత్తలేని కొడలు తమ్మరాలే వాళ్ళని, కొడలేని ఎంత కొడవలసి రాలే వాళ్ళని, జంతువులన్నీ తిని వెళ్ళిపోతున్నావా వాళ్ళని, డబ్బులు ఎవరిస్తాడు నీ బాబిస్తాడా వాళ్ళని. రాలే రారా, నోరు మూసుకుని. పిచ్చి సచ్చినాడా, పిచ్చి సచ్చినాడా, పిచ్చి సచ్చినాడు.